గాలి పెట్టలేదా వీడు సరిగా వీడు పంచర్ షాపోడు దానికి గన్ని సార్లు చెప్పినా గాలి పెట్టమని. రే మలేషు ఏడున్నావురా? ఎంతసేపు చేస్తావురా ఎక్కుడు? ఈ 5 ఎకరాలకి ఇట్లా చేస్తే ఇక 10 ఎకరాలు ఉన్నది రాడా ఇంకా కానిరా తొందరగా. ఊర్లో ఎటు పోయినా ఇజ్జత్ పోయినట్టు అయిపోయినంత. ఇవాళ ఎట్లయినా సరే అసలు ఏం జరిగింది నా గురించి ఎవడేం చెప్పిండో తెలుసుకుంటా. ఈ ఒక్కరిని నమ్ముకొని పని చేస్తే ఇది అయ్యట్లేదు. ఇంకో 10 మందిని పెట్టుకుని అయిపోవు. ఏందో సరే అవ్వ ఇది వస్తుండేది. చేయరా కానీ కానీ అంకుల్ నమస్తే. బాబు ఏమి ఇట్లా వచ్చినావు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడేది ఏం లేదా? ఇప్పుడు నాకు కొద్దిగా పని ఉంది. నువ్వు పని మీద ఉన్నప్పుడు 2 నిమిషాలు. ఏ లేదా ఆయన బిజీ ఉన్నా. 2 నిమిషాలు సార్. సరే ఇది కానీ ఏంది ఏం మాట్లాడేది? మీరు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసారు అసలు? ఇప్పుడు బాబు నీకు ఏం చెప్పినా నీకు అర్థం చేసుకునే పొజిషన్ నువ్వు లేవు. అది కాని పని. నువ్వు నాకు అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. చెప్పండి ఒక 2 నిమిషాలు. పని ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయ. అసలు ఏం జరిగింది కానరా రే? తర్వాత అంటే కదా సార్. ఇప్పుడు నాకు తర్వాత పెళ్లి చూపులు చూస్తే వేరే అమ్మాయి. అసలు ఇక్కడ మీ దగ్గర ఏం జరిగింది అక్కడే చేసుకోవాలి. ఏం చెప్పు ఏంటి ఏంటి అసలు మీరు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏం చెప్పాలి బాబు నీ గురించి? ఇప్పుడు నీ గురించి నేను చెప్తే నువ్వు అంత నెగిటివ్గా తెలిసింది నాకు. నెగిటివ్గా చెప్పారు నీ గురించి. మీకు కూడా తెలిసి ఉంటుంది కదా సార్. ఊర్లో పక్కోడు బాగుపడుతున్నట్టు వాడికి హెల్ప్ చేయకున్నా సరే వాడి మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు నీకు నెగిటివ్ చెప్పుండొచ్చు. అంత మాత్రానికి మీరు ఇట్లా చేస్తే ఎట్లా? అవును బాబు నాకు ఊర్లే అంత నెగిటివ్గానే చెప్పారు నీ గురించి. మీరు అంతగా అడిగేది ఉంటే నా ఫ్రెండ్ని అడగద్దా? ఆ రోజు మీరు నాతో పాటు వచ్చి చూశారు కదా. ఎందుకు నవ్వుతారు సార్? చెప్పిందే మీ ఫ్రెండ్ అయ్యా బాబు. మా ఫ్రెండా? మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాతనే ఎంక్వైరీ చేయించినాం. ఇంకా మా అల్లుడు చెప్పింది తక్కువ. ఎంక్వైరీ చేపిస్తేనే మొత్తం తెలిసింది నీ గురించి. మొత్తం నెగిటివ్గానే తెలిసింది. ఏం చెప్పాలి నీకు ఇక? సరే నా గురించి నెగిటివ్ తెలిసింది. మీరు నాకు ఇవ్వలేదు ఓకే, కానీ వాడికి ఎందుకు ఇచ్చారు? వాడు నాకంటే దేంట్లో గొప్ప? చేసిన అది కూడా అయింది. నీతో పాటు మా అల్లుంది కూడా ఎంక్వైరీ చేయించిన. ఎంక్వైరీలో మా అల్లుడు జమ్ము అని తెలిసింది. డైమండ్. అందుకే నా బిడ్డ నుంచి పెళ్లి చేసిన అల్లుని వేసుకున్నా. అదేం బాబు అట్లా నవ్వుతున్నావు? లేకపోతే అంకుల్ మీకు ఆగం ఎక్కువ ఉంది, ఆలోచన తక్కువ ఉంది. ఎందుకు ఏమైంది? ఎవడైనా సరే గాలికి పోయేదని ఆడ కూడా తలిగించుకుంటాడు. మీరేంది అంకుల్ మొత్తం ఫ్యామిలీ మొత్తానికి తలిగించి పెట్టారు. అదేంది ఈ అబ్బాయి ఇట్లా అంటాడేంది? ఎందుకు అట్లా అంటున్నావు బాబు? మీ అల్లుడు ఇప్పుడు డైమండ్ అంటున్నారు కదా. మీరు కూతురు గొంతు కొయ్యను అది ఇదని అంటున్నారు కదా. ఆ డైమండ్తోనే మీ కూతురు గొంతు కోస్తున్నారు. ఏంది? ఆ డైమండ్తోనే మీరు ఆ కూతురు గొంతు కోస్తున్నారు. ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు మాలో నుంచి? తాగున్నావు ఏమన్నా? నేను తాగి మాట్లాడాడు కదా సార్. కావాలంటే మీరేమనుకో పిచ్చి కూడా తాగిపోయాను మీ అల్లునికి. మొత్తం ఉన్న నిజాలని వాడే చెప్తారు వాని గురించి. అయినా మీరు నా గురించి ఎంక్వైరీ చేయించారు కదా. 2 పెగ్గులు లోపలేరు మీ అల్లునికి. మొత్తం వాని గురించి వాడే బయట చెప్తాడు. మావాడు తాగుడు కాదు, తాగుడు వాసన కూడా పడది. అర్రే వాడు అట్లా చెప్పాడు మీకు? మీకు వెనకాల ఒక 20-30 ఉంటాయా? ఎకరాలే కదా. 20, 10 కిందికో 5-6 ఉంటాయి. ఉంటాయి. 50-60 ఎకరాలు అంటే మిమ్మల్ని అట్లా మేనేజ్ చేసేలా తప్పే లేదు అంకుల్. మ్యానిపులేషన్ ఏంటి? వాడి మాటలు కాదు అంకుల్, నేను చెప్పింది ఒకసారి వినండి. వాడికో పిచ్చుకోవడం అయిపోయి వాని గురించి మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినాయి కదా, తర్వాత మీరే నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. బాబు ఇట్రా ఇట్రా ఇట్రా. చెప్పండి అంకుల్. నువ్వు చెప్పినట్టే మా ఓనికి మందు అలవాటు లేకున్నా ఈరోజు నేను మందు తాగిపిస్తా. కానీ మావోడు మంచోడని తెలిసిందనుకో, నీకు ఈ జన్మలే కాదు వచ్చే ఎన్ని జన్మలైనా నీకు పెళ్ళి కాకుండా చూసే బాధ్యత నాది. ఎస్, ఇప్పుడు సేకరించుకోండి. ఇప్పుడు మీరు కరెక్ట్ ఫామ్లోకి వచ్చారు. సరే, ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు అన్నదానికి ఓకే. కానీ ఒకవేళ నీ అల్లుడు ఏక నెంబర్ బట్టే బాజుగాడైతే నువ్వేం చేస్తావు చెప్పండి. నా అల్లుడిగిన బట్టే బాజుగాడని తెలిస్తే వాన్ని తుకుడాలు చేసి మొత్తం నా చెరుకు తోటలో ఎరువేస్తా ఆ నా కొడుకుని. సూపర్ అంకుల్, అదే మాట మీద ఉండదు. కలుపుతాం, మళ్ళీ కలుపుతాం. చిట్టుగా
ఏ భాగ్యం ఏం చేస్తున్నావు లోపల? పొద్దున చికెన్ తెచ్చినావు కదా వండుతున్నా. అయిందా? ఏమైనా టైం పడుతుందా? అయింది. అయితే ఆ చికెన్ ఇంత ఏదన్నా స్టఫ్ ఉంటే తీసుకురా. సరే. ఈ మందు వీడు కొన్నప్పుడల్లా 20-30 రూపాయలు ఎక్కువనే తీసుకుంటుండు. తాగాలనా వద్దా? ఇది మందుతోనో బాధ ఉన్నది. వాటర్ బాటిల్ కూడా తెస్తాడే? నీ అయ్యే తెస్తాడా? దానికి మా అయ్య ఎందుకు, నేనే తీసుకొస్తా. ఇది ఎటకారానికి ఏం లేదు. అవును, ఏ భాగ్యం అల్లుడు ఏం చేస్తుండు లోపల? ఏమో నాకేం తెలుసు, నువ్వే అడుగు. దీని పొగరికేం తక్కువ లేదు, అన్నీ దీని అయ్యే బుద్ధులే. అల్లుడు, అల్లుడు మామ ఇట్రా, లోపల ఏం చేస్తున్నావు? చెప్పే. అల్లుడు తిన్నావా? తినమ్మా. నిన్ను కాదా నేను ఎప్పుడైనా తిన్నానా మామ? అబ్బా టచ్ చేసినాం అల్లుడు. ఈ ఆనందంలో మనం మందేయాల్సిందే. తిరుడు తర్వాత దక్కుసో మందేద్దాం. మందా? నాకు చిన్నప్పటి నుంచి మందవుడు అలవాట్లేదు మామ. అదేంది బిడ్డ అట్లా అంటావు? ఇప్పుడు ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే మా అమ్మ తాగిపించిన మందు తప్ప నాకు ఏ మందు అలవాట్లేదు మామ. ఏదో ఒకటి మందు అయితే తాగినావు కదా, ఇది రా కూసో తాగుదాం. వద్దు మామ. దా కూసో. వద్దు మామ, నాకు అలవాట్లేదు మామ. నీళ్ళు తాగుతావు కదా నువ్వు? తాగుతా. అంతే, నీళ్ళు వైట్ ఉంటాయి, ఇది కలర్ ఉంటుంది. నువ్వు రా బిడ్డ కూసో. వద్దు మామ, నువ్వు మరీ ఇబ్బంది పెడుతున్నావు. ఏ రా అల్లుడు, నువ్వు మరీ మోమాటం. రా దా కూసో. వద్దు మామ. ఏ కూసో, ఎక్కేస్తే అదే అలవాటు అయిపోతుంది. దా కూసో. ఏందల్లుడు ఏం మందు గురించి అట్లా అంటావు? ఎప్పుడు తాగనట్టు అట్లా ఏం మాట్లాడుతుంది కొత్త? ఏం అయ్యో బాటిల్ తీసుకొచ్చిన. బాటిల్ ఓకే, స్టఫ్ ఓకే, గ్లాస్లో తెస్తాడే, అది కూడా మీ అయ్యనే తెస్తాడా? ప్రతిదానికి మా అయ్య ఎందుకు తెస్తాడు, నేనే తీసుకొస్తా కదా. అబ్బా దీని సెట్ అయ్యి చల్లగా ఉండదు. అల్లుడు ఇది ఒట్టి రంగు నీళ్ళే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఉన్నా కదా తాగేద్దాం. గ్లాస్. అదేంది ఒక గ్లాస్ తీసుకొచ్చినావు, ఇంకో గ్లాస్ కూడా తెస్తాడా? మీ అయ్యే తెస్తాడా? ఇంకో గ్లాస్ ఎందుకు? అల్లుడేమైనా మంద అవుతాడా? అల్లుడు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వెళ్ళి గ్లాస్ తీసుకురాపో. నువ్వు తాగింది కాక అల్లుని కూడా ఎడగొట్టు. ఏంటే గ్లాస్ ఇవ్వమంటే క్లాస్ ఇస్తున్నావు? పోయి గ్లాస్ తీసుకురాపో. ఉండాడు, మీ సంగతి చెప్తా. అల్లుడు మందిప్పు, మందిప్పు పోయి. నాకు ఇవన్నీ ఏం తెలివై మామ. ఏ ఇప్పు అల్లుడు, ఇప్పుదా ఉంటే తెలుస్తూనే ఉంటుంది. ఇప్పు అల్లుడు. ఇంతకుముందేమో నీళ్ళు మందు ఏదో దాన్ని. అంటే మామ ఇది తాగిన అలవాటు కాదు మామ, చూసిన అలవాటు అనమాట. చూస్తున్నా నేను కూడా నీ వేసాలు. అవునా అల్లుడు, నువ్వు తాగేది మా బిడ్డకు తెలుసా? నాకు ఏ అలవాటు లేదత్తమ్మా. నేను తాగా అనగా కూడా మా అమ్మ తీసుకొచ్చి కూర్చుండే పెట్టేవాటి. నేను ఏం చేయాలి చెప్పు? కొత్త నీళ్ళు తాగుతాను చెప్పిన, మందు పోయేవాటి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆయనకు మంద అలవాటు లేదే లేదంటున్నాడు, నువ్వేమో గట్ల మంద అలవాటు చేస్తున్నావు ఏంది? ఇవన్నీ ఎందుకే నీకు? అందరు చెలో మై నై చెల్లుంగి మై దేకుంగి. ఏం దేక్తావే? పో నడు, పో లోపల పో. ఉండను, ఇట్లా కాదు మీ సంగతి. రజనీ, రజనీ ఒకసారి ఇలా రా. ఏందమ్మా? చూడు మీ నాన్న ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు కాదు మంది మంది ఆపిస్తున్నాడు. ఏంది నాన్న ఇది? ఏంది నువ్వు చేసేది? ఏం లేదా, అల్లునికి కొంచెంత మంది ఆపిద్దామని కూర్చోబెట్టినా. ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావు చిన్నదానికి? అరే గాయనకు మందు ఆపిచ్చుడు ఏంది? అసలు ఆయన గురించి తెలుసా నీకు? ఆయనకు మందు వాసన అంటేనే పడది. మందు వాసన వచ్చిందంటే కళ్ళు తిరిగి చక్కెర వచ్చి కింద పడతాడు. గట్లంటే ఆయనకు మందు పోయమన్నాడు ఏంది? ఆయన తాగుతే ఇంకైనా హెల్త్ ఏం కావాలి? ఎందుకురా అల్లుడు తాగే ఈ మాత్రం మందుకు ఏమవుతుందిరా? ఏం కాదు. మన తెలంగాణలో మర్యాద అంటేనే మందు, అందుకే అల్లుడికి మర్యాద చేస్తున్నా. ఏం మర్యాదనో ఏమో నాన్న, నీకు అంతగానో మర్యాద చేయాలనిపిస్తే ఈ మందు బీర్లు ఇవి కాదు, ఓ థమ్సప్ స్ప్రైట్ తీసుకొచ్చి ఆయనకు మర్యాద చేయి. అప్పటికి ఆయనకి ఏం కాదు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీ మర్యాద చేసినట్టు ఉంటుంది. అరే గీంత దానికి మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రే? నేను దాగతీయు. నా గురించి నీకు తెలియదా? ఎంక్వైరీ చేసిరు కదా ఇద్దరు కలిసి. ఏం తాగడో ఏమో, నువ్వు తాగని చెప్పుడు కాదు. ఇప్పుడు కనుక నువ్వు ఒక్క సుక్కననేది ఆయనవు అనుకో,
నువ్వు పడుకోవడానికి ఇంట్లో కాదు బయటికి పోవాల్సి వస్తుంది. నువ్వు గిలగిల కొట్టుకున్నా సరే నేను తలుపులు అయితే అస్సలు తీయా, నీ ఇష్టం, నీకు మంచిగా చెప్తున్నా. ఏంది బిడ్డ ఈ లొల్లి? మీ ఇద్దరు కలిసి తాగనిస్తారా లేదా? మా ఇద్దరిని తాగేది పోయిన పట్టకుండా ఏంది లొల్లి? నువ్వైతే తావు బిడ్డ, నీ సంగతి చెప్తా. బంగారం ఎందుకే అంత కోపడుతున్నావు? కోపంలో చూడు ఎట్లా అయిపోతున్నావు, ఆ ముఖం చూడు ఎట్లుందో. నేను ఎక్కువ తాగతీయే, మీ అయ్య మీద ఒట్టే ఎంతో కొంత తాగుతానే. ఎంతో కొంత తాగుతా కానీ ఎక్కువ తాగనా అంటే తాగుతాం అన్నట్టే కదా అర్థం. ఏంటిది? అమ్మ తోడు, నేను అన్నాళ్ళ గింత అర్థం ఉందా? మామ ప్రేమ కొద్దీ కూర్చుని పెట్టి కొంచెం మందు పోస్తానడే, తాగపోతే ఎట్లుంటుంది? మామకు మర్యాద ఇచ్చినట్టు ఉంటుందా? జర కోప్పడకే అట్లా. నువ్వు సుక్క తాగినా కూడా నేను ఒప్పుకోనని చెప్తున్నా. బాగేం తాగంత ఏ కొంచెమే తాగుతాను మాట్లాడకు. తాగి కనుక రూమ్లోకి వచ్చినాం అనుకో తోలు తీస్తా, ఏమనుకుంటున్నావో. భాగ్యం, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పెట్టిన పెంట చాలు కదా, పోయిగా ఆమ్లెట్ వేసుకురాపో. చేసే మీరు మారారు. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వే అనుకుంటే ఇప్పుడు అల్లుని కూడా సోపత్ చేసుకుంటున్నావు నువ్వు తాగడానికి. పోయి చెడిపోయింది ఏం లేదు, అల్లుడు తాగేది కొద్దిగా పేకి పో, ఆమ్లెట్ వేసుకురాపో. ఇప్పటిదాకా పెట్టిన పెంట చాలు, మారవు మళ్ళీ అసలు. అట్లే మాట్లాడుతుంటావు. నువ్వు పెట్టిన పెంటకు ఈ తాగింది కూడా పెట్టట్లేదు. ఈ అల్లుడు ఇది మనకు మందు సరిపెట్టట్లేదు. నువ్వు పోయి మామ, సరిపోకపోతే నీకు తీసుకొస్తుంది. నీకెందుకు అల్లుడు అంత ఇష్టమా? అల్లుడు చీర్స్ అలవాట్లేదనో చీర్స్ అనగానే కొడుతున్నావు. ఇవన్నీ చూసిన అలవాటు అనమాట. అదే చూస్తున్నా. ఇది మామ వాసన అంతా గిట్ల అవుతుంది. తాగు బిడ్డ, తాగు. తాగినా కొద్ది అదే అలవాటు అయితే తాగు. చికెన్ ముక్క ఉడుకుంది, అత్త వేసింది, మంచిగా ఉంటుంది, తిను. అంత చేసేది ఉంది. చేసేది ఉందా? చేర్సు కొట్టినప్పుడే అనుకున్నా అన్నీ నీ కథలు వేరే ఉన్నాయని. అవునా మామ? బా, అత్త కూర మంచిగా అండింది. మంచిగా చేస్తుంది బిడ్డ. కానీ అల్లుడు నా గురించి నువ్వు తినకుండా ఉన్నావు చూడు, బా టచ్ చేసినావు బిడ్డ. మీ అత్త కూడా వెయిట్ చేయదు ఇట్లా. ప్రేమ ఎంతసేపు బిడ్డ నువ్వు తిని? ఏం తిని? అప్పుడు గంట కింద తిన్నా మామ. చూసినావా ఎంత ప్రేమ బిడ్డ నా మీద? ఎప్పుడో గంట కింద తిని నా గురించి గంట సేపు వెయిట్ చేసినావు. తా బిడ్డ, తా, తీసుకో. అది మామ నాకు నీ మీద ఉన్న ప్రేమ. ఏమో అల్లుడు, ఎట్లా ఉంది మందు? మామ వందు సూపర్ ఉంది మామ. ఇంకా కావాలంటే తీస్తా నీకు. నాకు చాలు మామ, నీకు కావాలంటే చెప్పు. ఇంకో ఫుల్ బాటిల్ తెప్పిస్తా నేను. నీకు కావాలంటే ఇంకా తెప్పిస్తా. అల్లుడు లక్కీ డ్రాప్ వస్తానే. ఏంది మామ? లక్కీ డ్రాప్ అంటే ఏంది మామ? లక్లోనికి వచ్చేదే లక్కీ డ్రాప్ అల్లుడు. లక్క? నేను అంతకు మించి లక్కున్నా మామ నాకు.